ఇక తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కలెక్టర్ కార్యాలయ సమీపంలో టిడ్కో గృహాల లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. గత ప్రభుత్వం కేటాయించిన టిడ్కో ఇళ్లకు సంబంధించిన లోన్లు కట్టాలి అంటూ బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణాలు చెల్లించకపోతే ఇంటికి తాళాలు వేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లాయర్లతో వచ్చి బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారు అంటూ 2500కు పైగా కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రద్దు చేయాలి, బ్యాంకు లోన్లు రద్దు చేయాలి. తమకు న్యాయం జరగకపోతే చావే శరణ్యమంటూ కొంతమంది బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు రుణాలు ఇవ్వలేదండి, డబ్బులు ఏమి ఇవ్వలేదండి. కానీ బ్యాంకు వాళ్ళు మాత్రం వచ్చి మమ్మల్ని బాగా వేధిస్తున్నారండి. మొన్న మే 2వ తారీఖున కూడా అండి B6లోకి వచ్చండి బ్యాంకు వాళ్ళు, 5 లాయర్లు, 3 బ్యాంకు వాళ్ళు వచ్చండి. రౌడీలో లాయర్లు కూడా తెలియదండి, రుబాబు చేశారండి. ఖాళీ చేస్తారా, ఖాళీ చేయరా, మీరు 8వ తారీఖు మీకు డెడ్ లైన్, రాకపోతే సీలేసేస్తాం మీరు ఖాళీ చేయకపోతేనే అని చాలా రుబాబు కింద మాట్లాడారండి. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. అధిక మొత్తంలో వడ్డీలు వేయడమే కాకుండా తమకు తెలియకుండా లోన్లు ఎలా మంజూరు చేస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ రుణాల సొమ్ము మొత్తం నేరుగా ప్రభుత్వ ఖాతాల్లోనే పడిందని, అసలు ఆ డబ్బు తమ చేతికి అందలేదు అని చెబుతున్నారు. తమ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేదలకు కేటాయించిన టిడ్కో గృహాల లోన్లు మాఫీ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మాకు ఇల్లు యాన్వేర్ చేయకుండా మమ్మల్ని లోన్లు కట్టమంటే ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వానండి మేము అంతా కూడా పేదవాళ్ళం అండి, కూలి పనులు చేసి బతికేవాళ్ళు. నాకైతే వెనక ముందు ఉండండి వెనక ముందు కూడా ఏమి లేనటువంటి ప్రజలమేనండి మేము అందరూనండి. మాకు వెంటనే రుణమాఫీ చేసండి, న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం. మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, అసలు టిడ్కో గృహాల లోన్ల గందరగోళం ఏంటి? అసలు బాధితులు మాకు లోన్ మంజూరు కానీ లేదు, మాకు ఆ డబ్బులు అందనే లేదు అని చెప్తున్నారు. మరికొంతమంది అక్కడ చెప్తున్నది బ్యాంక్ అధికారులు కాదు, రౌడీలు వస్తున్నారు అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది అక్కడ? 2 రోజుల క్రితం అడ్వకేట్లు అంటూ కూడా గృహాలకు వెళ్ళడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం. ఆ నోటీసుల్లో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు రాజమండ్రి వారు పంపించారు. ఈ టిడ్కో గృహాలని ఎవరైతే లోన్లు కట్టట్లేదో అంతా కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తాం. మీకు దానికి డెడ్ లైన్ కూడా రేపు 8వ తారీఖు ఉదయం 11 గంటల లోపు మీరు రెస్పాండ్ అవ్వకపోతే పూర్తిగా తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకుంటా ఉంటున్నారు. అలాగే అడ్వకేట్ కమిషనర్ ద్వారా కోర్టు ఆదేశాల ప్రకారమే మేము అందరం వచ్చామంటూ కూడా వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం అయితే మాత్రం 4-5 సంవత్సరాల క్రితం, అంటే గత ప్రభుత్వ హయాంలో సింగిల్ బెడ్రూమ్ 50,000, డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ₹1,00,000 ఎవరైతే బాధితులు ఉంటారో, పేదలు ఉంటారో, పేదలకు కేటాయించినటువంటి టిడ్కో గృహాలకు సంబంధించి. టిడ్కో గృహాలు గత ప్రభుత్వ హయాంతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అవి పక్కన పడేయడం వల్ల పిచ్చి మొక్కలకు పేరిపోయి చాలా దారుణంగా, అధ్వానంగా తయారయ్యాయి. గతంలో కూడా కరోనా సమయాల్లో వాటిని క్వారంటైన్ రూమ్స్ కింద కూడా వాడారు. వాటినే ఈ పేదలకు కేటాయించినట్టు పరిస్థితి నేపథ్యంలో వీళ్ళు ఒక్కసారిగా, అంటే 50,000 పేదవాడి కింద పోగు చేసి కట్టుకున్నాము. అందులో ఆటో డ్రైవర్లు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా బ్యాంకు వాళ్ళు దర్శనమిచ్చి మీ దగ్గర 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు లోన్ ఉంది, నెలకి మీరు 5 నుంచి 4,000 కట్టాలి, ఎందుకు కట్టట్లేదు అంటూ నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. మేము పేద ప్రజలు అని చెప్పేసి మాకు టిడ్కో గృహాలు కేటాయిస్తే ఈ రకమైనటువంటి రాజమండ్రి రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడైతే కలెక్టరేట్కి కోతవేట దూరంలోనే ఈ టిడ్కో గృహాలకు సంబంధించి దాదాపుగా 2,000 మందికి పైగా గృహాలు ఉన్నాయి. అందులో వీళ్ళంతా కూడా ఈరోజు రోడ్డు ఎక్కారు. బ్యాంకు సంబంధించిన సిబ్బందితో పాటు అడ్వకేట్లు కూడా అక్కడికి రావడము, వీళ్ళని అడగడంతో ఈరోజు మనస్తాపంతో వాళ్ళంతా కూడా వాటర్ ట్యాంక్ ఎక్కేసి నిరసన చెప్పినటువంటి పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యేలు కానీ, స్థానిక నేతలు కానీ ప్రభుత్వాన్ని పట్టించుకోబట్టే మాకు చావే శరణ్యం అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది రూరల్ పరిధిలో సగం ఉంది, సిటీ పరిధిలో ఉంది. స్థానికంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో పాటు స్థానిక రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇద్దరు పరిధిలో ఉండడం వల్ల ఈ సమస్యకి పరిష్కారం చూపలేకపోతున్నారనేది మాత్రం స్థానికులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే రూరల్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ కొంతమూరు కానివచ్చు, రాజనగరం నియోజకవర్గంలో కావచ్చు, అనేక చోట్ల వందలాది టిడ్కో గృహాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి బ్యాంక్ నుంచి ఫోన్లు రావడము, అంటే ఈ బ్యాంకుకి లోన్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఖాతాలో పడిపోవడంతో వీళ్ళు నెలలా కట్టాలంటూ కూడా కొంతమందికి చెప్పడం. కొంతమంది హౌస్ తీసుకున్న తర్వాత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీ ఇంటి పేరు మీద లోన్ ఉంది, ఈ గవర్నమెంట్ టిడ్కో గృహాలు అయినప్పటికీ గవర్నమెంట్ కట్టడానికి డబ్బులు అయ్యాయి కాబట్టి ఆ డబ్బులు మేము బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచో లేదంటే అదర్ బ్యాంక్ నుంచో డబ్బులు ఇచ్చాము, ఖచ్చితంగా మీరు కట్టకపోతే రేపు, అంటే 8వ తారీఖు డెడ్ లైన్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ అధికారులకి ప్రభుత్వానికి సంబంధించిన స్థానిక నేతలంతా కూడా స్పందించాలి, మాకు న్యాయం చేయాలి, రెక్కాడి దగ్గర డొక్కడాంటి జీవితాలు మాయి అంటూ కూడా టిడ్కో గృహాలకు సంబంధించినటువంటి బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నేతలు మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తారో చూడాలి మరి టిడ్కో గృహాలకు సంబంధించి. రైట్, థ్యాంక్ యూ సత్య.